నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం ప్రత్యేకతలు, దినఫలాలు తెలుసుకుందాం. జీవిత సత్యం. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. తలపొగరుతో తిరిగిన వాడిని తలదించుకునేలా చేస్తుంది. తలదించుకుని బతికిన వాడిని ధైర్యంగా నిలబడేలా చేస్తుంది. నవ్విన వాడిని ఏడిపిస్తుంది. ఏడ్చిన వాడిని నవ్వేలా చేస్తుంది. కాలం చేతిలో మనమంతా కీలుబొమ్మలమే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, 2025 డిసెంబర్ 29 సోమవారం. సూర్యోదయం ఉదయం 6:48 సూర్య అస్తమయం సాయంత్రం 5:47 చంద్రోదయం మధ్యాహ్నం 1:03 చంద్ర అస్తమయం రాత్రి 2:09 తిథి నవమి ఉదయం 10:10 వరకు, తదుపరి దశమి. నక్షత్రం రేవతి ఉదయం 7:41 వరకు, తదుపరి అశ్విని. ఉదయం 6:04 వరకు, తదుపరి భరణి. కరణము కౌలవ ఉదయం 10:10 వరకు, తదుపరి తైతుల. రాత్రి 9:01 వరకు, తదుపరి గరజి. యోగము పరిగము ఉదయం 7:29 వరకు, తదుపరి సిద్ధము. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 8:11 నుండి 9:33 వరకు. యమగండం ఉదయం 10:55 నుండి 12:18 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:40 నుండి 3:02 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:40 నుండి 1:23 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:51 నుండి 3:35 వరకు. వర్జ్యం రాత్రి 2:20 నుండి 3:50 వరకు. శుభ సమయాలు. బ్రహ్మముహూర్తం ఉదయం 5:12 నుండి 6 వరకు. అమృత గడియలు ఉదయం 5:22 నుండి 6:54 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి 12:40 వరకు. డిసెంబర్ 29 సోమవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి నవమి. ఉదయం 10:10 వరకు ఉంటుంది, తదుపరి దశమి. నవమి తిథి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే దశమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. సాధారణమైన పనులు. మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు ధనుస్సు రాశిలో ఉంటారు. చంద్రుడు ఉదయం 7:40 వరకు మీనరాశిలో, తదుపరి మేషరాశిలో ఉంటారు. సోమవారం తూర్పు ఆగ్నేయం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం ఉదయం 7:40 వరకు చంద్రబలం ఉన్న రాశులు: వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, మీనం. ఉదయం 7:40 నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు: మేషం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, కుంభం. నక్షత్ర బలం. రేవతి నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: అశ్విని, భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ,
శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద. అశ్విని నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: భరణి, కృతిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: దగ్ధయోగ సమయములో ప్రయాణాలు శుభకార్యాలు చేయకూడదు. ఈరోజు ప్రశ్న: బాలకృష్ణుడిని స్తన్య విషంతో చంపదలిచినదెవరు? పూతన, వ్యోమసుర, కాళియ, దీనకాసుర? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: జీవితాన్ని మలుపు తిప్పే సమాచారం అందుతుంది. వృషభ రాశి: సన్నిహితులు, మిత్రుల నుంచి కీలక సమాచారం. మిథున రాశి: ఆకస్మిక ధనలాభం కలిగి ఆర్థికంగా మరింత మెరుగుపడతారు. కర్కాటక రాశి: ఒక దీర్ఘకాలిక సమస్య అనుకూలంగా పరిష్కారమవుతుంది. సింహరాశి: ఎవ్వరిపై అతి విశ్వాసం వద్దు, సొంత ఆలోచనతో ముందడుగు వేయడం మంచిది. కన్య రాశి: ఆర్థిక లావాదేవీలు కొంత అనుకూలంగా ఉంటాయి. తులారాశి: విద్యార్థులకు అనుకూల ఫలితాలు వస్తాయి. వృశ్చిక రాశి: భూమి వివాదాలు పరిష్కారమవుతాయి. ధనుస్సు రాశి: నిరుద్యోగులకు ఉద్యోగ లాభం కలుగుతుంది. మకర రాశి: ఆప్తుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. కుంభరాశి: ప్రత్యర్థులు కొంత అనుకూల వైఖరి అనుసరించడం విశేషం. మీనరాశి: మీ ద్వారా ఉపకారం పొందిన వారు సహాయం అందించేందుకు ముందుకు వస్తారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.